2 డబల్ ధమాకా బ్లాక్ బస్టర్ 100 డేస్ పక్కా. సూపర్ క్లీన్ గా ఉంది సినిమా, ఎటువంటి న్యూసెస్ లేదు, చాలా నీట్ గా. ఒకటి కాదు 2 మెసేజ్లు ఉన్నాయి. ఒకటేమో మన చిన్నప్పుడు మాస్టర్ని ఎలా రెస్పెక్ట్ చేయాలని, రెండోదేమో అబ్బాయిల కోసం, అది ప్రతి అబ్బాయికి లవర్ ఉంటుంది, సో వైఫ్కి చెప్పకూడదని. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ మెసేజ్ అని. ఫుల్ త్రూ అవుట్ కామెడీ త్రూ, అంటే ఐశ్వర్య రాజేషన్ వెంకటేష్ మధ్య ఉండే ట్రాక్ బాగుంటుంది. అండ్ మెయిన్గా వచ్చేసి వెంకటేష్ కొడుకు కింద ఒక అబ్బాయి నటిస్తాడు, ఆసమ్ అనమాట. సూపర్ కామెడీ. బీమ్స్ కూడా బాగా మ్యూజిక్ ఇచ్చాడు. చాలా చాలా బాగుంది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీతో వచ్చాను. పండగ చేసుకోకుండా ఇక్కడ పండగ చేసుకున్నంత ఫీలింగ్లా ఉందండి. చాలా బాగుంది. ఇంట్లో ఫీలింగ్ అనేది ఇక్కడ చేసుకున్నట్టు పండగ చాలా చాలా బాగుంది. మెసేజ్ అంటే పిల్లలకి వైఫులకి చాలా, మీరు పెళ్ళైన వాళ్ళు అయితే మీ పిల్లల్ని తీసుకొని రండి, కానీ మీకు ఎక్స్ లవర్ గుర్తుకు వస్తే మటుకు అది మీ అభిప్రాయం కాదు, మీ పిల్లని కొడుతుంది. నిజంగా సినిమా మొత్తం ఫన్ ఉంది. అనిల్ రావిపూడి గారు నిజంగా ఇప్పుడు రిలీజ్ అయిన ప్రతి సినిమాలో స్టోరీ ఏం లేదండి. డాకు మహారాజ్ కానీ గేమ్ చేంజర్ కానీ అంత స్టోరీ లేదు, కానీ ఆ సినిమా ఎలివేషన్ షాట్స్ వల్ల హిట్ అవుతున్నాయి. కానీ దీంట్లో ఎలివేషనే కామెడీ. నిజంగా నరుకోడాలు లేవు, నరకటగాలు లేవు, నవ్వుడాలే, ఖాళీ నవ్వుడాలి. కంపల్సరీ అండి. ఈరోజు అసలు వెంకటేష్ గారి కెరీర్లోనే అసలు టికెట్స్ ఏం లేవు, బుక్ పైసో అంతా బద్దలైపోయిందంటే ఫ్యామిలీస్ తలుచుకుంటే ఏ సినిమా అయినా హిట్ కొట్టగలదు. ఆఫ్టర్ దిల్ రాజు గారికి శతమానం భవతి ఎంత సర్ప్రైజ్ హిట్ ఇచ్చిందో, సంక్రాంతికి వస్తున్నా కూడా అంత సర్ప్రైజ్ హిట్ అని నా అభిప్రాయం అండి. నా 4 అండి. దీంట్లో బుడ్డోడు కూడా ఉన్నాడు, ఫ్యామిలీస్తో రావచ్చు. ఆ బుడ్డోడు కామెడీ కూడా అద్దూర్స్ వెంకటేష్ గారి అబ్బాయిగా చేస్తారు, సూపర్గా ఉంది. గోదావరి సీన్స్ బాగుంది, చాలా బాగుంది. మా విజయవాడ అయినా గోదావరి బాగుంది, చాలా బాగుంది. మాది విజయవాడ ఫ్యామిలీ, చాలా బాగుంది. గోదావరి సీన్స్ బాగుంది, చాలా బాగుంది. మూవీ చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. యాక్టింగ్ కూడా బాగుంది, కమెడియన్స్ యాక్టింగ్ బాగుంది. సూపర్ సినిమా. సంక్రాంతికి వస్తున్నా మాత్రం తగ్గేదే లేదు. వైడి రాజు మాత్రం బొమ్మ చింపేశాడు. క్యారెక్టర్ పేరు వచ్చేసి వైడి రాజు, నా పేరు వైరాజు. అవును, సినిమా మాత్రం ఇద్దరు హీరోయిన్కి ఎవరికి తక్కువ కాకుండా లెవెల్ సేమ్ ఇచ్చిండు. ఇద్దరికి ఎవరికి తక్కువ ఎవరిని ఎక్కువ చేయకుండా, భార్య పరంగా ఎక్స్ లవర్ పరంగా ఇద్దరికి మాత్రం చింపి పడేసింది భయ. అనిల్ రావిపూడి చాలా గెట్. లే ఫస్ట్ హాఫ్ కిరాక్ ఉంది, సెకండ్ హాఫ్ ఇంకా కిరాక్ ఉంది. సినిమా ఒక్క నిమిషం కూడా బాగాలేదు అనేది లేదు, కిరాక్ మాత్రం బ్లాక్ బస్టర్. సినిమా చూస్తే తెలుస్తుంది చూసిన వాళ్ళకి. సూపర్. సౌందర్య కంటే బాగా నటించింది ఐశ్వర్యరాయ్ గారు. మన తెలుగు అమ్మాయి చాలా సింపుల్గా క్లీన్గా బాగా చేసింది భయ. సూపర్. మాత్రం బొమ్మ చింపి పడేసింది. సంక్రాంతి మొగుడు వచ్చిండు వెంకటేష్ గారు. సంక్రాంతి అల్లుడు అంటే వెంకటేష్ గారు, అది పక్కా విక్టరీ. వెంకటేష్ గారిని ఒక 30 ఏళ్ళ బ్యాక్ 64 ఉంటాడు కదా, 25 ఏళ్ళ 30 ఏళ్ళ కుర్రాళ్ళ దాకా చూపించింది వెంకటేష్ గారు. యాక్టింగ్ కానీ ఆయన చూపించడం కానీ మస్తు ఉంది భయ. సూపర్. రేటింగ్ అవుట్ ఆఫ్ 10 ఆఫ్ 10. డెఫినెట్లీ డాకు మహారాజ్ తర్వాత మళ్ళీ ఈ మూవీ, ఈ 2 మూవీసే ఫుల్. ఈ సంక్రాంతికి అందరికీ ఫుల్ హ్యాపీ. మెసేజ్ ఓరియంటెడ్ ఉంది, అదే అంటున్నాను కదా. మెసేజ్ ఓరియంటెడ్ అంటే ఇవాళ రేపు ఏంటంటే లవ్, ఒక కాన్సెప్ట్ వచ్చింది. ఎలా అంటే కంపల్సరీ అందరికీ మ్యారేజ్కి ముందు అనేది ఒక లవ్ అనేది ఉంటుంది అనేసి, అది ఉంటుందో లేదో కంపల్సరీ తెలియదు, బట్ ఆ కాన్సెప్ట్ ఉన్న వాళ్ళకి మాత్రం కంపల్సరీ మూవీ టచ్ అవుతుంది చాలా హార్ట్కి. వాళ్ళు మర్చిపోయిన లవర్స్ని మళ్ళీ గుర్తు చేసుకుంటారు. ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. చాలా కూల్గా పీస్ఫుల్గా ఉంది. కామెడీ చాలా బాగుంది అండ్ ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ. చాలా ఇయర్స్ తర్వాత వచ్చాము మూవీకి, సో వీ హ్యావ్ ఎంజాయ్డ్ అ లాట్ విత్ ఫ్యామిలీ. సాంగ్స్ అంటే దాంట్లో వల్గారిటీ ఏం చూపించకుండా అండ్ మనం అందరం ఫ్యామిలీతో కూర్చొని చూడాల్సిన మూవీ. చాలా బాగుంది.